మనుషులు ఆడ మగ అండ్ అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ఈక్వల్స్ కాదు అని చాలా సంవత్సరాలు మనం వాళ్ళని వదిలేసాం, రికగ్నైజ్ కూడా చేయలేదు. సో సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి ఈ కమ్యూనిటీకి మేమంతా కూడా క్షమాపణ చెప్పాలి. దెన్ ఐ రియల్లీ ఫెల్ట్ ఈ ఫిల్మ్ని ఎలాగన్నా చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. పోస్టర్ని చూసి చిన్న సినిమా పక్క వాళ్ళు తీసినప్పుడు బాగా మెచ్చుకుంటారు అని, మన వాళ్ళు తీసినప్పుడు మాత్రం కొంచెం ఎప్పుడు కూడా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సింపుల్ అవుతుందంటే మార్కెటింగ్ కష్టం అవుతుందంటే ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సినిమా ఆల్సో రైట్. అంటే రియల్ ట్రాన్స్జెండర్స్ని తీసుకొని చేయాలని ఎలా అనిపించింది? ఇది కూడా ఇంకొక ఛాలెంజ్ మళ్ళీ అగైన్ మీరు. ఎవ్రీబడి హ్యాస్ ద టాలెంట్. వాళ్ళని ఆ గ్రూవ్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు. ఇన్సల్ట్ చేయటం కళ్ళతోటి, మాటలతోటి, చూపులతోటి. ఆవిడ చెయ్యి చూపించారు, ఒక 10 ఘాట్లు కోసుకున్నాను. నేను కూడా మీ ఫ్రెండ్నే కదరా, నేను మీలా లేకపోతే చచ్చిపోవాలా అని అడిగినప్పుడు when I was shooting it and literally almost 50% of the students, those who are in the classroom, had tears in their eyes. Oh my God. నాకు ఆడపిల్ల ఉండాలని ఉందిరా అని తను ఏడుస్తూ ప్లీడ్ చేస్తుంటే, బట్ కలెక్టివ్గా సమూహంలో కొన్నిసార్లు మనం రాక్షసులం అయిపోతాం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఐ వాంటెడ్ ఆ థియేటర్లో ఈ సినిమా ట్రాన్స్జెండర్స్, రెగ్యులర్ ఆడియన్స్, మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే దట్స్ వాట్ ఇంక్లూజివ్ సొసైటీ ఈజ్ ఆల్ అబౌట్ అండి. సినిమా అంటే చాలా వరకు పబ్లిక్కి నచ్చే సినిమాలు ఎక్కువ చేయడానికి లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ట్రై చేస్తుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, పబ్లిక్లో ఒక మార్పు తీసుకొని రావాలి, సినిమా టేకింగ్లో కూడా ఒక మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో అలాంటి ఒక అరుదైన వ్యక్తి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో, మన 99 టీవీ స్టూడియోకి వచ్చారు. సో లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ హిమ్. హీస్ నన్ అదర్ దాన్ డైరెక్టర్ అని చెప్పనొచ్చు, స్క్రీన్ రైటర్ అనొచ్చు, ప్రొడ్యూసర్ అనొచ్చు, డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హలో సార్. హాయ్. హౌ ఆర్ యు సార్? ఫైన్ అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా మీకు కావాలనుకుంటే ఒక కమర్షియల్ ఓరియంటెడ్ సినిమాలు తీయవచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న మంచి సత్సంబంధాలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో. బట్ ఎప్పుడైనా కూడా సొసైటీలో ఒక ఇంపాక్ట్ ఉన్న మూవీసే తీయాలి అని చెప్పి ఎందుకు కంకణం కట్టుకున్నారా ఏమన్నా? అంటే నేను తీస్తున్న ప్రతి సినిమా కూడా కమర్షియల్గా అందరికీ రీచ్ అవ్వాలి అని కోరుకునే మనిషినేనండి నేను. నాకు కమర్షియల్గా రీచ్ కాకూడదు అనే గోల్ అయితే ఏం లేదు. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఏదైతే సమాజానికి ఉపయోగపడుతుందో, వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతూ, వాళ్ళని ఆలోచింపజేయగలుగుతూ అలాంటి సబ్జెక్ట్స్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. కొన్నిసార్లు కమర్షియల్గా వాటిని జనం వరకు తీసుకెళ్ళగలిగాను, కొన్నిసార్లు తీసుకెళ్ళలేకపోయాను అన్నది వాస్తవం. కానీ మై ఇంటెన్షన్ ఈజ్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే చాలా ఇష్యూస్ మన చుట్టూ ఉండే వాటిని మనం అడ్రస్ చేయకుండా కొన్ని ఇష్యూస్నే 100 సార్లు మనం అడ్రస్ చేస్తూ వస్తూ ఉన్నాం మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. ఎన్నో టాపిక్స్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి కూడా మనం చెప్పాలి, మెయిన్ స్ట్రీమ్ స్క్రీన్ మీద అన్ని టాపిక్స్ డిస్కస్ చేయబడాలి అని కోరుకోవడం కోసం నేను చేసే ప్రయత్నమే నా జర్నీ అండి. పర్ఫెక్ట్. అంటే మీరు అంటే కమర్షియల్గా చేయాలనే చూస్తారు ఎవరైనా, అంటే పబ్లిక్ చూడాలనేది అల్టిమేట్లీ. సో అది పబ్లిక్ చూస్తే కమర్షియల్గానే వస్తుంది. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సొంత ఊరు సినిమా తీసుకున్నా, లేకపోతే ఒక అంతకు ఇప్పుడు మిథునం లాంటి ఒక సినిమా ఉంది, అది చూసిన ప్రతి ఒక్కరు అరే నేను థియేటర్లో చూడలేకపోయానే అని చెప్పి ఇప్పటికీ ప్రతి ఒక్కరు మనసులో దాచిపెట్టుకున్న సినిమా. సొంత ఊరు సినిమా కూడా చాలా వరకు ఎవరైనా చూసినా కూడా అరే ఒక కాటి కాపరి ఒక ఊరిని అసలు ఈ ప్రేమ, ఈ అనుబంధాలు ఇంత డీప్గా ఉంటాయా అనేది ఒక రూట్ స్టేజ్లోంచి చూపించడం అనేది అంటే ఎక్కడో చోట ఛాలెంజింగ్ అని అనిపించదు సార్ మీకు? అంటే ఇలాంటి ఒక సినిమాలు తీసేటప్పుడు డెఫినెట్లీ అండి. ప్రతి సినిమా కూడా ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడక్షన్ కంపెనీకి కానీ ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ మీడియం. ఒక కథ రాయాలి, ఒక అందమైన కథ రాయాలి అంటే యూ హ్యావ్ ద లిబర్టీ. ఎందుకంటే దానికి అయ్యే ఎక్స్పెండిచర్ కొంచెం తక్కువలోనే ఉంటుంది. బట్ దిస్ ఈస్ అ గ్రాండ్ స్కేల్ మీద మనం మౌంట్ చేయాలి. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నమ్మాలి చేసేటప్పుడు. చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్గా వచ్చిన తర్వాత అది జనం దాకా తీసుకువెళ్ళి వాళ్ళు దాన్ని చూడడం కోసం, రావటం కోసం జరగాల్సిన మార్కెటింగ్ అంతా కూడా జరగాలి. సో దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. డెఫినెట్గా ప్రతి ఫిల్ము కూడా ఒక రిస్కే. సో కానీ ఒక కంటెంట్ ఉన్న ఇష్యూ కాబట్టి 2008లో ఆ 2009లో రిలీజ్ అయిన ఒక సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము అంటేనే సో దానికి పడ్డ కష్టం అంతా కూడా వర్త్ అన్నదే
ఇక్కడ క్లారిటీ వచ్చిన విషయమేనండి. ఎందుకంటే బికాస్ దానికి సొసైటీలో ఉన్న రిలవెన్స్ ఎంత అన్న దాని ప్రకారం దాని లైఫ్ ఉంటుందండి. షెల్ఫ్ లైఫ్ అంటాం. ఒక సినిమాకి కానీ, ఒక ఆలోచనకు కానీ కొన్ని ఏమిటంటే ఇమీడియట్గా బాగుంటాయి, తర్వాత రెండో రోజు దానికి జ్ఞాపకం కానీ అవసరం కానీ ఉండదు. కొన్ని ఏమిటంటే ఆ టైంకి అంత గొప్పగా అనిపించకపోయినా లైఫ్ లాంగ్ దాని తాలూకా జర్నీ ఉంటుంది. కొన్ని ఆ టైంకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అండ్ లాంగ్ టర్మ్ కూడా వాటి రెజనెన్స్ని మన మనసులో క్రియేట్ చేయగలుగుతూ ఉంటాయండి. సో అవి కొన్నిసార్లు జరుగుతాయండి. దట్ ఐ సే ఇట్స్ అ మ్యాజిక్ దట్ హ్యాపెన్స్ విత్ అ గుడ్ టీమ్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ లైక్ మన ఎల్బి శ్రీరామ్ గారు, తీర్థ గారు లాంటి ఇలాంటి ఆర్టిస్టులు రావటం కానీ, మంచి టెక్నీషియన్స్ దానికి వర్క్ చేయటం కానీ, ప్రతిదీ కూడా ఇట్స్ అ మ్యాజిక్ అండి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఆ జరిగినప్పుడు యాజ్ అన్ ఎంటైర్ టీమ్ సెలబ్రేట్స్ దట్. కొన్నిసార్లు అవి మిస్ఫైర్ అవుతుందండి. ట్రూ. సో దట్స్ సో కమింగ్ టు యువర్ కరెంట్ మూవీ అబౌట్ టు రిలీజ్ ఎల్జీబీటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ని టచ్ చేయాలనుకునే వాళ్ళు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అసలు ఇంతకుముందు కొంతమంది ట్రై చేశారు, మళ్ళీ అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు, బట్ స్టిల్ మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించారు అండ్ దాంట్లో ఉన్న ఒక డెప్త్ గురించి బాగా డీప్గా అనాలిసిస్ చేశారు. సో ఈ మూవీ స్టార్టింగ్ అసలు ఎక్కడ దీని అంకురార్పణ ఎలా జరిగింది, మీకు ఎప్పుడు అనిపించింది అరే దీని మీద ఒక స్టోరీ చేయాలి అని ఎప్పుడు అనిపించింది? ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 2019లో ఒకటి వచ్చిందండి. సో మన ఇండియా అంటేనే గొప్ప దేశం, డెమోక్రసీ, అందరికీ ఈక్వాలిటీ ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాన్స్టిట్యూషన్లో కానీ ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ఈక్వల్స్ కాదు అని చాలా సంవత్సరాలు మనం వాళ్ళని వదిలేసాం, రికగ్నైజ్ కూడా చేయలేదు అనే ఒక వాస్తవం చదివినప్పుడు కానీ, ఒక నాల్సా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత థర్డ్ జెండర్ని గవర్నమెంట్ గుర్తించింది. అంతకుముందు వరకు వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి వాళ్ళు చెప్పడమే తప్ప ఎవరూ ఒప్పుకోలేదు కూడా. సో సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జే ఈ కమ్యూనిటీకి మేమంతా కూడా క్షమాపణ చెప్పాలి అనే ఒక పరిస్థితి వీ హ్యావ్ సీన్ ఇట్. సో ఇలాంటి సినారియోలో వాళ్ళకి జరుగుతున్న డిస్క్రిమినేషన్ గురించి డిస్కస్ చేయడం గురించి ఒక సినిమా అవసరం అని నాకు అనిపించింది. ఈ ప్రాసెస్లో నేను ఎంతోమందిని కలవటం జరిగింది, వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ తీసుకొని నన్ను నేను సెన్సిటైజ్ చేసుకున్నాను. ఎందుకంటే బికాస్ మనం జనరల్ పబ్లిక్ లాగే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చి ఒకరి జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం జరగాల్సిన జర్నీ అంతా చేసిన తర్వాత దెన్ ఐ రియల్లీ ఫెల్ట్ ఈ ఫిల్మ్ని ఎలాగన్నా చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. వాళ్ళు చేసిన లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో, ఒక కోర్ట్ రూమ్ డ్రామాని, ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఒక కోర్ట్ రూమ్ డ్రామాని చెప్పడానికి అండ్ జనాల్ని, సొసైటీని మొత్తం సెన్సిటైజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో ఇది డెఫినెట్గా ఒక భాగం తీసుకుంటుందని అయితే నమ్మి చేసిన సినిమా అండి ఇది. రైట్. అయితే సార్ ఇప్పుడు నిర్భయ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అందులో ఆ సిచ్యువేషన్లోకి ఎవరైనా వెళ్ళారంటే మాత్రం గట్టిగా ఒక యావజ్జీవ కారాగార శిక్ష, అవసరమైతే ఉరి శిక్ష దాకా వెళ్తుంది. ట్రాన్స్జెండర్స్ ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా దేవుడికే ఎదురెళ్ళి వాళ్ళు లింగ మార్పిడి ఇవన్నీ చేసుకొని వెళ్తున్నారు. సో వాళ్ళంతా అయిన తర్వాత మేము ఆడవాళ్ళం అని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి అంటే ఎక్కడో చోట ఒక చట్టం మారినా కూడా వాళ్ళ మీద ఇంకా వివక్ష అనేది ఉందని అంటారా అయితే ఇప్పుడు వీళ్ళ మీద? అదేనండి మెయిన్ గ్లేరింగ్ పాయింట్. అదే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కంటెస్ట్ చేయడం కోసం ఈ సినిమా నేను చేయడం జరిగిందండి. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ మహిళ మీద జరిగిన ఒక అత్యాచారానికి వచ్చే పనిష్మెంట్ 6 months నుంచి మ్యాక్సిమం 2 years అండి. అదే సేమ్ ఒక మహిళ మీద జరిగితే అది అట్రాక్ట్ చేసే పనిష్మెంట్ చాలా ఎక్కువ అండి, సివియర్గా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక రకమైన అంటే వాళ్ళని ఏం చేసినా కానీ పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని జ్యుడిషియరీ అనుకుంటుందా అనే ఒక డౌట్ వచ్చే విధంగా ఆ యాక్ట్ ఉందండి. దాని గురించి చాలామంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ రివైజ్డ్ ఇంకొక ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా రిలీజ్ అయింది. దాని మీద కూడా ప్రొటెస్ట్లు అవుతూ ఉన్నాయి, రకరకాల డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ అయిన ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ ఆర్ గ్యాంగ్ రేప్డ్ అని స్వయాన హెల్త్ రిపోర్ట్సే చెప్తూ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వేసే చెప్తున్నాయి. కానీ ఈరోజు వరకు ఒక్క కేసు కూడా కంప్లీట్గా ఫైనల్ జడ్జిమెంట్ వరకు రాలేదండి. ఎందుకంటే వాళ్ళ కేసులు యాక్సెప్ట్ చేయడమే తక్కువ, వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టడం కూడా తక్కువ. వాళ్ళ మీద జరుగుతున్న అట్రాసిటీని వాళ్ళు భరించేసే ఒక పరిస్థితికి వచ్చారు.
వాళ్ళు చెప్పినా కానీ వినిపించుకునే ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. ఫైనల్గా అది కోర్టుకు వెళ్ళినా కానీ అది జడ్జిమెంట్ వరకు రాని సందర్భాలు ఉన్నాయి. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ ఇష్యూ గురించి, ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనేది నా పాయింట్ అండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ అండి. ఒకటి, వివక్ష అన్నది ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది, తర్వాత స్కూల్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత వర్క్ ప్లేస్లో ఉంటుంది, అండ్ జ్యుడిషియరీలో ఉంది. ఈ 4 ప్లేసెస్ని కూడా సెన్సిటైజ్ చేయాలి. సెన్సిటైజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలండి వాళ్ళంటే ఏంటో తెలియాలి. సో ఇది ఒక ప్రయాణం, ఇది ఒక ప్రయత్నం. అమేజింగ్ ప్రయత్నం. అంటే నేను హిమ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఒక 2-3 సార్లు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు మీ కాస్టింగ్, అంటే రియల్ ట్రాన్స్జెండర్స్ని తీసుకొని చేయాలని ఎలా అనిపించింది సార్ మీకు? అంటే వాళ్ళకి యాక్టింగ్ మీద అంతగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అలాంటిది మీకు ఇది కూడా ఇంకొక ఛాలెంజ్ మళ్ళీ అగైన్ మీరు. ఐ ట్రస్ట్ ఎవ్రీబడి హ్యాస్ ద టాలెంట్ అండి, ప్రొవైడెడ్ యూ గివ్ దమ్ ఎ ఛాన్స్ అండ్ అన్ ఆపర్చునిటీ. అది నేను గంగపుత్రులు అనే సినిమా తీసినప్పుడు కూడా నేను ఫిషర్మెన్ కమ్యూనిటీలో చాలామందిని అందులో కాస్ట్ చేయడం జరిగిందండి. దే ఆర్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్. అక్కడ చాలామంది టెక్నీషియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, బట్ వాళ్ళని ఆ గ్రూవ్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు. సో అదే విషయంలో నేను ఒక ట్రాన్స్జెండర్కి సంబంధించిన క్యారెక్టర్ని వాళ్ళు ప్లే చేస్తేనే జస్టిఫై చేయగలుగుతాం అన్నది. ఇంకొకరైతే యాక్ట్ చేయాలండి. దే డోంట్ నీడ్ టు యాక్ట్, దే హ్యావ్ టు రిఫ్లెక్ట్. వాళ్ళకి తెలిసిన జీవితాన్ని అంతా కూడా రిఫ్లెక్ట్ చేయడం గురించి. అందుకే నేను చాలా కీన్గా ఓన్లీ ట్రాన్స్జెండర్ మాత్రమే ఈ సినిమాలోకి తీసుకోవాలని నేను ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చంద్రముఖి గారుతో నేను మాట్లాడడం, అలాగే లైలా గారు, ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి చాలామందిని నేను ఆడిషన్ చేయడం జరిగిందండి. సో హిమ ఈజ్ a product that which I got. So I feel so happy to introduce Hima. అండ్ అలాగే సనా అనే ఇంకొక అమ్మాయి ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది, తను కూడా ట్రాన్స్జెండరే. అండ్ చాలామంది ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులు ఈ ఫిల్మ్లో యాక్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ అండి నేను ఐఎమ్ థ్రిల్డ్ యాక్చువల్లీ. వాళ్ళు ఇంత టాలెంట్ ఉంది అన్నది ఆడియన్స్ అందరికీ చెప్పే అవకాశం ఈ వేదిక ద్వారా, ఈ సినిమా ద్వారా నాకు దొరకటం కూడా నాకు ఒక అవకాశంగానే కన్సిడర్ చేస్తాను. రియల్లీ సార్. అండ్ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఎల్బి శ్రీరామ్ గారు మీకు చాలా దగ్గర స్నేహితుడు అని చెప్పేసి. సో మీరు ఈ స్టోరీ గురించి ఆయనతో డిస్కస్ చేసినప్పుడు, మీ ఫ్రెండ్ సర్కిల్లో డిస్కస్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఒక రెస్పాన్స్ ఎలా ఉంది? ఎవరైనా ఆపారా? ఎందుకు టెన్షను ఇవన్నీ అని ఏమైనా ఆపారా? డెఫినెట్లీ అండి. నేను తీసుకుంటున్న మెజారిటీ ఆఫ్ దీనికి చాలామంది ముందు ఇనీషియల్ స్టేజెస్లో అయితే రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకు అంత ఇప్పటి వరకు చేయనిది ఎందుకు చేయటం అనేది ఒక ఆలోచన ఉంటుంది. బట్ నేను అదే యూఎస్పీ అనుకుంటానండి. ఇప్పటి వరకు చేయకపోవటమే ఇది మనకు ఒక అవకాశం, మనం చెప్పడానికి ఒక అవకాశం ఉందని. సో ఈ సినిమా నేను ఎంత గొప్పగా తీశాను అన్నది పక్కన పెడితే ఇలాంటి ఒక టాపిక్ని డిస్కస్ చేయటం చాలా అవసరం అని అయితే నేను చాలా స్ట్రాంగ్గా చెప్తానండి. ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దట్ సంబడీ విల్ అగైన్ కమ్ అండ్ మేక్ ఎ బెటర్ ఫిల్మ్ దాన్ దిస్, ఫార్ బెటర్ ఫిల్మ్ దాన్ దిస్. అది నేను కోరుకుంటాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి కన్సిడర్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టు బి డిస్కస్డ్. అది ఇంపార్టెంట్ కదండి మనకు. సో ఎల్వి శ్రీరామ్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, చాలామంది మన అందరం జడ్జ్ సీట్లోనే కూర్చుంటాం. మీరు కరెక్ట్గా ఉన్నారా, వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా, ఎవ్రీబడి ఈజ్ అ జడ్జ్. ఇప్పుడు ఈవెన్ అన్ ఆడియన్ ఈజ్ అ జడ్జ్. సినిమా బాగా తీసాడా, స్క్రీన్ ప్లే బాగుందా లేదా, ఆర్టిస్టులను బాగా పెట్టాడా లేదా, ప్రమోషన్ బాగా చేసాడా లేదా, దే జడ్జ్. సో మనకున్న ప్రెజుడిసెస్ బట్టి మనం చాలా జడ్జ్ చేస్తూ ఉంటాం యూజువల్లీ. చిన్న సినిమాలు అంటే ఉంటుంది, చిన్న సినిమాల్లో. పెద్ద సినిమా అంటే బడ్జెట్ ఉంటుంది, గ్రాండ్ ఇయర్ ఉంటుంది. సో దానికి వెళ్ళినా పర్వాలేదు, మనం పెట్టిన 100 రూపాయలు 2 గంటల టైం జస్టిఫైడ్ అని అనిపిస్తుంది. చిన్నదనేసరికి మనం బై కవర్ ఇట్ సెల్ఫ్ వి ట్రై టు జడ్జ్. ఏముంటాయి ఈ సినిమాల్లో, మన డబ్బులు వేస్ట్, ఈ టైం వేస్ట్ అనే ఇంటెన్షన్తో కొన్నిసార్లు రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ డ్వెల్ ఇన్ టు దట్, ఇఫ్ యూ మీట్ దెమ్, ఇఫ్ యూ సీ దట్, అందులోనే మనకు బ్యూటీ అర్థమవుతుందండి. సో అలాగే ఒక జడ్జ్ తాలూకా మైండ్ సెట్ నుంచి ఈ సినిమాని చెప్పాలి అనేది నా మెయిన్ ప్రయత్నం అండి. ఒక జడ్జికి ఫస్ట్ ఆ ప్రిజుడిసెస్ నుంచి తను బయటకు వచ్చి వాళ్ళతో పరిచయం కలిగిన తర్వాత వాళ్ళ విషయాలన్నీ అర్థం చేసుకొని హౌ హీ ఈజ్ సెన్సిటైజ్డ్ ఈజ్ మై మెయిన్ లైన్ అండి. అందుకనే నేను ఎల్వి శ్రీరామ్ గారికి ఆ క్యారెక్టర్ గురించి చెప్పడం. అండ్ యాజ్ యూ టోల్డ్, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ అ వెల్ విషర్ ఆఫ్ మైన్ అండ్ హీ రియలీ లైక్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అందరికీ ఉన్నట్టే మనందరికీ ప్రిజుడిసెస్ ఉంటాయండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐ వుడ్ సే. ఎందుకంటే వాళ్ళతో మనకు సోషల్ ఇంటరాక్షన్స్ ఎక్కడ జరుగుతుంది, ఒక
ట్రాఫిక్ సిగ్నల్స్లో జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక పెళ్ళిలో ఒక షాప్ ఓపెనింగ్ టైంలోనో వస్తున్నప్పుడు కనపడుతుంటారు. ఇలాంటివే తప్ప సో దానివల్ల మనం కొన్ని ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ ఒపీనియన్స్ వెనక వాళ్ళ తాలూకా జీవితం ఏంటి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ జీవిక ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయం. బట్ ఈ సినిమా ఆ ప్రయత్నం చేస్తుందండి. రైట్. అయితే సార్ మీరు ఇందాక ఒక చాలా అంటే ఒక సీరియస్ ఇష్యూ, సెన్సిటివ్ బట్ సీరియస్ ఇష్యూ ఒకటి మాట్లాడారు. ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక చిన్న పోస్టర్ని చూసి చిన్న సినిమా అని చెప్పి అనుకుంటారు, కానీ చాలామంది మిస్ అయ్యారు అలాంటి సినిమాలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో అంటే ఇక్కడ ఈ ఈ చేంజ్ అనేది ఈ పబ్లిక్లో మన క్రౌడ్లో ఉందంటారా, మన ఆడియన్స్లో ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఇలాంటివి మనకి మలయాళంలో చూసినా తమిళ్లో చూసినా అక్కడ కొంచెం ఇంకొంచెం రా కంటెంట్ ఎక్కువ తీస్తారు. మన భారతీ రాజా గారి గురించి మీరు అన్నట్టు. సో ఇలాంటి కంటెంట్ మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పక్క వాళ్ళు తీసినప్పుడు బాగా మెచ్చుకుంటారు అని, మన వాళ్ళు తీసినప్పుడు మాత్రం కొంచెం మీరు అన్నట్టు ముందే జడ్జ్ చేస్తూ ఉంటారని అంటారు. అంటే ఎందుకని ఈ తేడా వచ్చింది? మన వాళ్ళు ఎందుకని ఇలాంటి కంటెంట్ని ఎక్కువగా మన వాళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేయలేకపోతున్నారంటే ఏమంటారు? అంటే మీరన్నట్టు మలయాళం సినిమా కానీ, తమిళ సినిమా, మిగతా లాంగ్వేజ్ సినిమాస్ అన్నిట్లో కూడా ఆడియన్స్ డిఫరెంట్ జానరాస్కి అలవాటు పడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఒక మమ్ముట్టి గారు, ఒక మోహన్ లాల్ గారు ఒక కమర్షియల్ పీక్, కమర్షియల్ రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేస్తూనే ఒక డిఫరెంట్ ఆఫ్ బీట్ సినిమాలు టచ్ చేస్తూ ఉండటం, దీనివల్ల ఒక రకంగా ఈ సినిమా కూడా చూడాలి, ఇలాంటి సినిమాలు కూడా చూడాలి, సినిమా అంటే ఇదే కాదు ఇలా కూడా ఉండొచ్చు అనే ఒక ఇష్యూని వాళ్ళు చెప్పడంలో సక్సెస్ఫుల్ అయ్యారు సార్. అలాగే ఇప్పుడు తమిళ్లో మనం చూస్తే ధనుష్ గారు కొన్ని సబ్జెక్ట్స్ చేస్తూ ఉంటారు, ఆఫ్ బీట్ సబ్జెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా వాటిని కూడా కమర్షియల్ స్థాయిలో మౌంట్ చేయటం వలన సో అవి అసురన్ లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. దే ఆర్ రీచింగ్ అవుట్ పీపుల్. అలాంటిది స్లోగా థ్యాంక్స్ టు ఓటీటీ మన ఆడియన్స్ కూడా అలాంటి మంచి సినిమాకి ఎక్స్పోజ్ అవ్వటం, క్వాలిటీ అండ్ కంటెంట్ ఉండే సినిమాని చూడడం కోసం, అప్రిషియేట్ చేయడం కోసం దే ఆర్ ప్రిపేర్డ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కొన్ని మంచి సినిమాలు, చిన్న సినిమాలైనా, తక్కువ బడ్జెట్ సినిమాలైనా కానీ పీపుల్ ఆర్ వాచింగ్. బట్ మెయిన్ థింగ్ అన్నిటికంటే కష్టం ఏమైందంటే ఇట్స్ టు ప్రమోట్ అండి. ఈరోజున్న స్పేస్లో మన ఎగ్జిస్టెన్స్ చెప్పడం అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అయిందండి. ఎప్పుడు కూడా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సింపుల్ అవుతుందండి, మార్కెటింగ్ కష్టం అవుతుందండి. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ సినిమా ఆల్సో రైట్ నౌ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిటీ సినిమా చేయగలరేమో, చేస్తారు ఇప్పుడుండే టెక్నాలజీకి. ద కైండ్ ఆఫ్ కెమెరాస్ యూ హ్యావ్, ద కైండ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ వచ్చాయి. నౌ యూ కెన్ డూ లాట్ విత్ యువర్ ఓన్ ఎక్విప్మెంట్. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేకింగ్ కొంచెం సింపుల్ అయిందండి. బట్ మార్కెటింగ్ అండ్ అటెన్షన్ గ్రాబింగ్ బికేమ్ వెరీ వెరీ టఫ్ థింగ్. చాలా ఇమ్యూన్ అయిపోయారు, ఎందుకంటే మీడియా పెరిగిపోయింది. మీరు 100 దగ్గరలో మాట్లాడినా కానీ అతను 101 ప్లేస్లో ఉంటాడు. అతని కళ్ళ ముందు మీరు కనిపించరు. వాళ్ళ ఇంటి ముందు పోస్టర్ అంటించినా అతను చూడడు, బికాస్ యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గెట్ హిజ్ అటెన్షన్. సో అటెన్షన్ ఎకానమీ అన్నది చాలా పెరిగిందండి. దానివల్ల కొంచెం డిఫికల్టీ ఉంది. మీరు హై డెసిబుల్లో మాట్లాడగలగాలి. ఈ గొడవనంతా, ఈ నాయిస్నంతా దాటి మీ గొంతు వాళ్ళ దాకా రీచ్ అయితే తప్ప వాళ్ళకి మనం తెలియం ఎగ్జిస్టెన్స్. ఇలాంటి ప్రాబ్లమ్సేనండి. చాలా మంచి సినిమాలు వచ్చి వెళ్ళిపోయిన సంగతి కూడా చాలామందికి తెలియదు. చాలామంది తెలియదు. ట్రూ. నేషనల్ అవార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి వాటికి, మళ్ళీ ఇక్కడ జనాలు మిస్ అయిపోతూ ఉంటారు. యా యూ డోంట్ ఈవెన్ నో ఇట్ ఎగ్జిస్ట్ అండి. టఫెస్ట్ థింగ్ ఏమిటంటే ఎగ్జిస్టెన్స్ని చెప్పడం అన్నది ఈరోజు ఉండే సినారియోలు ఫిల్మ్ మేకర్కి ఉన్న మేజర్ ప్రాబ్లం. అది తెలిసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ని సంపాదించుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్మ్ ఒకటి ఉంది, ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే ఒక సినిమా ఉంది, పాయింట్ నెంబర్ 1. ఇది June 19th రిలీజ్ అవుతుంది. ఈ పాయింట్ రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,00,000 మందికి రీచ్ అయితే ఇది ఎలాగన్నా చూడాలి అని అనిపించే అంత ఇంట్రెస్టింగ్గా మనం ఏదో చేయాలి. సో అలా అనిపించినా ఒక 10,000 మందికి మనం అనిపించేలా చేయగలిగినా కానీ ఆ రోజు వాళ్ళకి మళ్ళీ గుర్తుండేలా చేయగలగాలి. అండ్ వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. వాళ్ళకి దగ్గరుండే థియేటర్లోనే ఉండాలి. ఎక్కడో మనం ఇక్కడ చూస్తున్నామంటే ఎక్కడో విజయవాడలో ఉంది అనుకుంటే ఒక అమలాపురం వాళ్ళు పక్కన ఊళ్ళలో వెళ్ళకపోవచ్చు. ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లోజ్ టు దెమ్. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. అండ్ ఫైనల్లీ యూ డై డోంట్ కంప్లీట్ తర్వాత ఓకే ఓటీటీలో వస్తుందిలే అని. ఇన్ని సినారియోస్ మధ్యలో ఒక సినిమా ఒకటి బయటికి రావటం అనేది డెఫినెట్లీ ఏ ఛాలెంజ్. అండ్ అలాంటి ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టే కదా
ఆర్ ఎంజాయింగ్ ఇట్, లైక్ సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. యా, బట్ సార్ మీరు చాలా సెటిల్డ్గా చాలా కామ్గా మాట్లాడుతున్నారు. కొంచెం మిమ్మల్ని నేను కాంట్రవర్సీ సైడ్ గుంజాలని చూస్తున్నారు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఇవ్వబోతున్నాను ఒకటి. సార్, ఇందా మీరు మాట్లాడేటప్పుడు ఒక అటెన్షన్ అనేది ఒక మాట అన్నారు, పబ్లిక్లో అటెన్షన్ కావాలి అని. అయితే అగైన్ ఇప్పుడు తమిళ్, మలయాళం, సౌత్లో మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు సూపర్ డీలక్స్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక అసలు చాలా భయంకరమైన ఒక ట్రాన్స్జెండర్ రోల్ చేశారు విజయ్ సేతుపతి గారు. మన తెలుగులోకి వచ్చేసరికి సరే, ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు తీసుకున్నా, లేకపోతే మన రంగస్థలం లాంటి సినిమాలు కొంచెం అందులో కొంచెం రా కంటెంట్ చూపిస్తున్నారు, కానీ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇప్పుడు పుష్పలో కూడా ఇప్పుడు అమ్మవారి డ్రెస్ వేసినా కూడా అక్కడ ఒక ఎలివేషన్ ఉంది, ఒక హీరోయిజం ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు మీ సినిమాలో మీరు మాట్లాడుతున్న ఏదైతే ఒక గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఒక అన్యాయాలు, దారుణాలు ఇప్పుడు మనం డీలక్స్లో, సూపర్ డీలక్స్లో కూడా చూసాం. మన యాక్టర్స్ ఇలాంటి ఒక మూవీస్ చేస్తే అప్పుడు మనం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందంటారా? అది మన వాళ్ళు మిస్ అవుతున్నారంటారా మన యాక్టర్స్? సో డెఫినెట్లీ అండి. ప్రతి ఆర్టిస్ట్కి కూడా లోపల ఇన్నర్ అర్జీ ఉంటుందండి, అర్జీస్ టు పర్ఫామ్. సో కానీ మార్కెట్ ఫోర్సెస్ ఎంత డిఫికల్ట్గా తయారవుతాయంటే, బికాస్ హ్యూజ్ స్టేక్ ఉంటుంది. యూ కెనాట్ జస్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ సంబడీస్ మనీ. సో వాళ్ళ ఫియర్ వాళ్ళకు ఉంటుంది, కెరియర్స్ ఆర్ ఎట్ స్టేక్, లైఫ్స్ ఆర్ ఎట్ స్టేక్. ఒక డిస్ట్రిబ్యూటరు ఎందుకు సార్ టెన్షన్ అంటాడు, ఎందుకు రిస్క్ అనేది ఈ దీంట్లో ఉంటారు. సో దట్ కొంతమంది ఆర్టిస్టులు కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేద్దామని చూసినా కానీ ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇబ్బంది పెట్టి చేతులు కాల్చుకోవడం, వద్దు మనం రెగ్యులర్ సినిమాలే చేద్దాము అని డెసిషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దెర్ వర్ అటెంప్ట్స్ అండి, సిన్సియర్ అటెంప్ట్స్ ఫ్రమ్ అవర్ ఆర్టిస్ట్ ఆల్సో చేశారు. లేకపోతే ఒక రుద్రవేణి లాంటి సినిమా మన తెలుగులో ఎందుకు వస్తుంది? పర్ఫెక్ట్. ఒక ఆపద్ బాంధవుడు లాంటి సినిమాలు దే కెన్ హ్యాపన్. సో ఎలాగైతే ఒక మమ్ముట్టి, మోహన్ లాల్ గారు ఎలాంటివి అయితే చేశారో అలాంటివి చేసే పొటెన్షియల్ ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి అనే ఒక సినిమాలో నాగార్జున గారు అసలు అచేతనంగా అలా ఉంటూ ఒక స్టార్ హీరో, ఒక స్టార్ మెటీరియల్, అసలు కదలకుండా ఉండాలి అనే దాన్ని యాక్సెప్ట్ చేయటం అని కానీ దే కెన్ డూ ఇట్ అండి, ప్రొవైడెడ్ మార్కెట్ దానికి అనుగుణంగా ఉండాలండి. ఇది క్యాజువల్గా ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషనే అయితే డెఫినెట్లీ ఎన్నో కొన్ని వందల ప్రాజెక్ట్స్ బయటకు వచ్చి ఉండేవి. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రియేటివ్, ఇట్స్ ఆల్సో లోడెడ్ విత్ ఎకనామిక్స్ అండ్ మార్కెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియన్స్ని కూడా ఆ డైమెన్షన్కి తీసుకొని వెళ్ళగలగాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వెళ్ళగలగాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఎక్కడో నాకు అనిపిస్తుంది సార్, అంటే పెద్ద యాక్టర్స్ చేస్తే మేము బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఇటు పబ్లిక్, అండ్ ఇంకొక పక్క మేము చేస్తాం కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇటు మన స్టార్ యాక్టర్, వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉంది అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో మీ అందరికి ఒక విషయం చెప్తాను, ఏంటంటే ఆ ఐస్ బ్రేక్ అనేది మనమే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 19th ఈ మూవీ రిలీజ్ అవుతుంది, ఎల్జీబీటీ మూవీ అనేది. ఈ మూవీని కనుక మనం చూసి దీంట్లో ఉన్న ఒక ది బెస్ట్ ఏముంది అనే దాని గురించి మనం దాన్ని గ్రాస్ప్ చేసుకొని, అరే ఒక మంచి సినిమా చూసామని చెప్పి హిట్ చేయించగలిగితే మాత్రం ఏదైనా సరే ఒక చిన్న సినిమా, ఒక చిన్న చేంజ్ వస్తుంది. అది వచ్చిందంటే మాత్రం తప్పకుండా మన స్టార్ హీరోని కూడా మనం ఇలాంటి ఒక రా కంటెంట్లో చూసే అవకాశం ఉంది. ఏమంటారు సార్? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అన్నది ఇట్స్ అ గోల్డెన్ రూల్ అండి, ఇట్స్ అ గోల్డెన్ రూల్ ఇఫ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో పక్కా క్యాపిటలిస్టులు కూడా కమ్యూనిజం మీద సినిమాలు తీసిన సందర్భాలు మనం చూసాం. ఒరే రిక్షా లాంటి ఒక ట్రెండ్ నడుస్తూ ఉండే టైంలో. So they have nothing to do with Naxalism, they have nothing to do with communism, but still so many films were made. ఎందుకనంటే బికాస్ అదొక ట్రెండ్ నడుస్తూ ఉంది. అవును. సో అండ్ ఒకసారి ఒక మంచి దేవుడి సినిమా సక్సెస్ అయింది అనుకోండి, అందరూ నాస్తికులందరూ కూడా దేవుడి సినిమాలు తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. అవును, బికాస్ ఇట్ ఈస్ మార్కెట్. అండ్ రాయలసీమ మీద మొత్తం అసలు 2000 మొత్తం వచ్చేసింది. వి ఫాలో ట్రెండ్స్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. ఆ బ్రేక్ చేసేటప్పుడు అది కొన్నిసార్లు ప్లస్ అవ్వచ్చు, ఎందుకంటే అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటున్న టైంలో ఒకరు బ్లాక్ డ్రెస్ వేసుకొస్తే అటెన్షన్ గ్రాప్ చేస్తారు. సో అదే విజావి అందరూ బ్లాక్లో ఉన్నప్పుడు ఒకరు వైట్లో కనపడేసరికి దే విల్ గెట్ ద అటెన్షన్. సో అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. సో అప్పుడు మళ్ళీ ఇంకా అందరూ వైట్ డ్రెస్లు వేయడం మొదలు పెడతారు, మళ్ళీ అది రొటీన్ అయిపోతూ ఉంటుంది. సో మార్కెట్ అనేది ఒక సైకిల్ రన్ అవుతూ ఉంటుందండి. అండ్ ఫైనల్లీ డెఫినెట్గా మార్కెట్ డిసైడ్స్ who wins and who stays and who goes back. That's it. అవును సార్. అయితే సార్, కమింగ్ టు అవర్ మూవీ, ఎల్జీబీటీ మూవీ, ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ.
వీళ్ళని చాలా దారుణంగా ఒక హిజ్రా అనో లేకపోతే ఇంకా వేరే వేరే .5 ఇలా రకరకాల నోటికి వచ్చిందల్లా తిడుతూ ఉంటారు వీళ్ళని, ఎప్పుడు వివక్షకు గురి చేస్తుంటారు. అయితే వీళ్ళ మీద చాలా అపోహలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి వాళ్ళతో ట్రావెల్ చేయలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, మాట్లాడితే ఎక్కడ కలిపేస్తారు అది భయంతో దూరంగా ఉండి వాళ్ళని తిట్టుకుంటూనే వెళ్ళిపోయారు. బట్ మీరు వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా సార్, ట్రావెల్ చేసిన ఈ క్రమంలో ఇంతకు ముందు మీకున్న అపోహలు ఏమైనా తొలగిపోయి అరే నేను మిస్టేక్ చేశాను అని మీకు అనిపించింది ఎప్పుడైనా వీళ్ళ గురించి? డెఫినెట్లీ అండి. అంటే నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద సొసైటీ అండి. మనం డెఫినెట్గా మనలో కూడా కొన్ని అపోహలు ఉంటాయి, భయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం బ్రేక్ చేసుకుంటూ కాన్వర్జేషన్కి తీసుకొని వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ క్లారిటీ వస్తుందండి. ఆ క్లారిటీ డెఫినెట్గా వస్తుంది. కొన్ని విషయాలు తెలిసిన తర్వాత బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత చిన్న సింపుల్ ఆన్సర్ పేరెంట్స్ రకరకాల మానసిక వికలాంగులని, వైకల్యం ఉన్న పిల్లలను కూడా హక్కును చేర్చుకుంటున్నారు. ఒక వైకల్యంతో పుట్టిన పిల్లలను కూడా ఇబ్బంది పెట్టడం లేదు, వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో కానీ వీళ్ళని ఎందుకు దూరం పెట్టేస్తున్నారు? కడుపున పుట్టిన బిడ్డలను బయటికి ఎందుకు తోసేయాల్సి వస్తుంది? వదిలేసుకుంటున్నారు అలాగా. బికాస్ సోషల్ స్టిగ్మా ఎంత దారుణంగా ఉంది. ఈరోజు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలాంటిది చేయగలరని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. పద్మభూషణ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అవుతున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ దే కెన్ డూ ఎనీథింగ్. ఇవాళ ఈ మూవీలో హీరోయిన్ అయ్యారు, యాక్టర్ అయ్యారు ఇవాళ మూవీలో. ఇందులో ఒక డైలాగ్ ఒక క్యారెక్టర్ త్రూ చెప్తుంది, నా కాళ్ళ మధ్యలో ఉన్న దాంతో మీకేంటి సంబంధం, నా మనసులో ఉన్న దాన్ని ఎందుకు పట్టించుకోరు అని. మై గాడ్, అమేజింగ్ డైలాగ్ ఇది, చాలా డీప్. వై డూ యూ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్? అక్కడ ఏముంటే మీకెందుకు, నేను మనిషిని కదా, నా మనసులో ఏముందో చూడొచ్చు కదా. దానికి ఏం డిఫరెన్స్ వస్తుంది? ఒక వర్క్ కానీ ఒక విషయంలో కానీ ఎందుకు మీరు తేడాగా చూడాల్సి వస్తుంది? లుక్ ఎట్ మీ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. నన్ను ఇలా చూడండి అలా చూడండి అని అక్కర్లేదు. నా జెండర్ ఏమిటి, నేనేమిటి, నా సెక్షువాలిటీ, నా సెక్షువల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ మీకు అనవసరం కదా. నేను మీతో ఒక ఇండివిజువల్గా ఉన్నాను. యు ఆర్ అన్ ఇండివిజువల్ అండ్ ఐఎమ్ అన్ ఇండివిజువల్. నన్ను ఎందుకు ఆ పాయింట్లో నన్ను ఎందుకు చూసి పక్కన పెడతారు అనేది ఒక క్వశ్చన్ అండి. సో నాట్ సో కామన్ సార్. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. మనం అక్కడికే క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చి ఆపేయాలి? మొత్తం సొసైటీ అంతా దాని చుట్టూ ఎందుకు తిరగాలి? వాళ్ళ విల్లింగ్నెస్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉన్నారు. యాజ్ లాంగ్ యాజ్ అది సోషల్ ఫ్యాబ్రిక్ను అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం, నా లైఫ్ నన్ను బతకనివ్వచ్చు కదా అన్నది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అండి. సీరియస్లీ, అంటే మీరు అన్న మాట ఏదైతే ఉందో ఆ డైలాగ్, అంటే దాని ఇంపాక్ట్ అర్థమవుతుంది. అంటే అందులో ఎంత పెయిన్ ఉంది, వాళ్ళు ఎలాంటి ఒక స్ట్రగుల్ నుంచి వచ్చారు అని చెప్పేసి. సార్, ఈ మూవీని చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి ఒక ఫీల్తో బయటకు వస్తారు? సో డెఫినెట్గా వాళ్ళని చూసిన తర్వాత మీరన్న ఈ సోకాల్డ్ డెరోగేటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మాత్రం యూజ్ చేయాలని అనిపించదండి అని నేను అనుకుంటున్నాను. మనందరికీ కూడా ఎక్కడో ఒక క్లాస్లోనో లేకపోతే కాలేజీలోనో ఎవరో ఒక ఫ్రెండ్ ఉండే ఉంటాడు. ఆ ఫ్రెండ్ని మనం కూడా కామెంట్ చేసే ఉండుంటాం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు మనం ఆ రోజు మాట్లాడినప్పుడు అన్నది మనకు గుర్తొస్తే ఒక్కసారి చిన్న చివుకు అంటుంది. ఆ ఫ్రెండ్ని ఒకసారి కలిస్తే బాగుండు అని మనసుకి అనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండి. నాకు తెలిసి ఒక కాలేజ్లోనో ఒక స్కూల్లోనో, నేను చాలా స్కూల్స్తో కాలేజెస్తో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కన్నిటికి వెళ్తున్నాను. బై ఇంజనీరింగ్ కాలేజెస్కి వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ ఎలినేట్ అయిపోతారు. వీళ్ళు ఎక్కువ ఎక్కడ మనకు దొరికిపోతారంటే ఈ స్కూల్స్లోనూ ఈ జూనియర్ కాలేజ్ లెవెల్లోనూ దొరుకుతూ ఉంటారు. అక్కడే మొత్తం ఇన్సల్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఒక ఫేస్ చేసేసి బయటకు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు ఒక గ్రూప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అంత లాంగ్ ట్రావెల్ చేయలేరు. ఈ కాన్స్టెంట్ పోకింగ్, కాన్స్టెంట్ రెడికల్, వాళ్ళని చూసి ఒక చిన్న పక్కకు తిరిగి నవ్వుకోవటం, ఇన్సల్ట్ చేయటం కళ్ళతోటి, మాటలతోటి, చూపులతోటి, ఇవన్నీ కూడా చేసుంటాం మనం కూడా అన్న ఒక చిన్న ఫీలింగ్ కలిగినప్పుడు ఆ ఫ్రెండ్ ఒకసారి కలిస్తే బాగుండు అని అనిపిస్తుందండి. అవును సార్. అంటే హిమా రాథోడ్ గారు మీ హీరోయిన్ ఈ సినిమాలో ఆవిడ చెయ్యి చూపించారు, ఒక 10 ఘాట్లు ఉన్నాయి కోసుకున్నవి. అంటే ఆ పెయిన్, ఆ ఘాట్లు, అంటే సూసైడ్ అటెంప్ట్ చేశారు, దానికి కారణం సొసైటీ అన్న సంగతి ఆవిడతో మాట్లాడాక అర్థమైంది. నిజంగా దట్ ఈస్ సంథింగ్ రియల్లీ పెయిన్ఫుల్ అనిపించింది అది కూడా సార్. అయితే ఇంకొక విషయం, మీరు అన్నట్టు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది. తప్పకుండా చిన్నపిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని నేను అంటే, ఎందుకంటే
ఈ బుల్లింగ్ అనేది ఎక్కువ సార్. ఇది స్టార్టింగ్ స్కూల్ స్టేజ్ నుంచే మొదలవుతుంది బుల్లింగ్ అనేది. హిమరాథర్ గారు కూడా అదే చెప్పారు. నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే ఆపుకునేదాన్ని, అందరిలాగా ఇంటర్వెల్లో వెళ్ళేదాన్ని కాదు, వేరే టైంలో ఎవరు లేని టైంలో వెళ్ళేది, లేకపోతే ఇంటికి వెళ్ళేదాకా ఆపుకునేదాన్ని. అది చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే నువ్వు అటెందుకు వెళ్తున్నావు, ఇటు వెళ్ళాలి కదా, జెంట్స్ కాదు లేడీస్ అని చెప్పనేవాళ్ళు. అంటే పిల్లల దగ్గర నుంచి ఈ బుల్లింగ్ అనేది ఆపితే సొసైటీ దానంతట అదే మారుతుంది కదా. వెరీ ట్రూ అండి. సో అందుకని దీని రూట్ కాజ్ ఏమిటి అంటే ఫ్యామిలీ అండ్ స్కూల్స్లో మనం ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా వర్క్ ప్లేస్ కూడా ఇదే అవుతుందండి. ఎందుకంటే మీకు స్కూల్లోనే తెలిసింది అనుకోండి, అలాంటి వాళ్ళని, మనకంటే డిఫరెంట్గా ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా మనం గేల్ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు అలా ఉన్నారు అంతే. ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్ అన్నది మనం రికగ్నైజ్ చేయగలిగితే న్యాచురల్లీ ఈ పిల్లలే కదా తర్వాత ఇంటర్మీడియట్లు చేసేది, తర్వాత జాబులు చేసేది, ఈ పిల్లలే పెద్ద అయిన తర్వాత సొసైటీ. దే ఆర్ నాట్ ఏ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. సో ఈ ప్రైమ్ ప్లేస్లో ఏదైతే ఉందో, ఒక ఫ్యామిలీలో పుట్టిన వెంటనే, పిల్లలు పుట్టిన వెంటనే, లేకపోతే పిల్లలకి ఇలాంటి ఒక ఎబరేషన్ ఉందని పేరెంట్స్కి తెలిసిన తర్వాత నుంచి కూడా పేరెంట్స్ హక్కును చేర్చుకొని వాళ్ళు పక్కన నిలబడితే, అండ్ అలాగే స్కూల్స్లో వాళ్ళ ఫ్రెండ్షిప్స్కి ఎలాంటి ఇబ్బంది లేకపోతే, ఇట్స్ ఎ వెరీ నార్మల్ ప్రాక్టీస్ అండి. నార్మల్గానే ఉంటుంది. ఇది ఇంతగా హైలైట్ అవుతూ ఆ స్పైక్ చూపించాల్సిన అవసరం ఏమి ఉండదండి. దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ యూ అండ్ మీ అనే ఒక ఫీలింగ్ అందరికీ వచ్చేసినప్పుడు, దట్స్ వాట్ యాక్చువల్లీ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ ప్లే చేశాడు, వసంత్ అని కుర్రాడు. అంటే ఈ అమ్మాయి మోహిని కాకముందు కృష్ణుడిగా ఉండే ఆ కుర్రాడు పాయింట్ కృష్ణ మోహినిగా ఎలా మారింది అనేది అర్థమైంది. ఓకే, సో యా, అందులో ఉన్న ఆ పెయిన్, నేను కూడా మీ ఫ్రెండ్నే కదరా, నేను మీలా లేకపోతే చచ్చిపోవాలా అని అడిగినప్పుడు, వెన్ ఐ వాజ్ షూటింగ్ ఎట్ అన్ బ్రహ్మం టాలెంట్ స్కూల్లో నేను షూట్ చేసినప్పుడు, లిటరల్లీ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ దోస్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ హ్యాడ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్. నేను చిన్నప్పటి నుంచి మీతో ఫ్రెండ్లీగానే ఉన్నాను, నాతో ఆడుకున్నారు, అన్నీ చేశారు, ఇప్పుడు నాకేదో ఓకే తేడా వచ్చింది, నాకు ఎలా అనిపిస్తుంది, నాకు ఆడపిల్ల ఉండాలని ఉందిరా అని తను ఏడుస్తూ ప్లీడ్ చేస్తుంటే, ఇట్ వాజ్ సచ్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ద ఎంటైర్ క్లాస్ రూమ్. దెన్ ఐ కుడ్ సీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ అండ్ వీఆర్ ఆల్ గుడ్, వీఆర్ ఆల్ వెరీ వెరీ వండర్ఫుల్ పీపుల్ ఇండివిజువల్గా, బట్ కలెక్టివ్గా సమూహంలో కొన్నిసార్లు మనం రాక్షసులం అయిపోతాం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో సినిమా అనేది ఎంత బ్యూటిఫుల్ మీడియం అంటే, మనం సమూహంలో ఉన్నా కానీ ఇండివిజువల్గా టచ్ చేయగలిగే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి థియేటర్లో. ఆ డార్క్ రూమ్లో యు ఆర్ నాట్ ఇన్ అ క్రౌడ్, దో యు ఆర్ ఇన్ అ క్రౌడ్, ఇట్ కెన్ టచ్ యూ ఇన్ పర్సన్. ఆ ఎమోషన్ టచ్ చేయగలుగుతుంది. సో దట్స్ వై ఐ వాంటెడ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ టు బి డిస్కస్డ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఇది ఒక ఫెస్టివల్కి, ఇప్పుడు అవుట్ అండ్ లౌడ్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి, క్వీర్ ఫెస్టివల్కి ఫిల్మ్ సెలెక్ట్ అయింది. ఓకే, ఇట్స్ అ హ్యాపీ న్యూస్ అండ్ గుడ్ న్యూస్, బట్ ఇట్ ఈస్ రీచింగ్. బట్ ఇట్ ఈస్ రీచింగ్ దేర్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి ఆల్రెడీ తెలుసు, వాడు చూస్తారు, దాని గురించి ఆ బాధను వాడు మళ్ళీ షేర్ చేసుకుంటారు. ఇట్స్ అగైన్ ఎ గ్రూప్. బట్ మెయిన్ స్ట్రీమ్ పబ్లిక్ కూడా రావాలి. ఐ వాంటెడ్ ఆ థియేటర్లో ఈ సినిమా ట్రాన్స్జెండర్స్, రెగ్యులర్ ఆడియన్స్, మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కూర్చొని కలిసి చూస్తూ వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే, దట్స్ వాట్ ఇంక్లూజివ్ సొసైటీ ఈజ్ ఆల్ అబౌట్ అండి. ట్రూ రియలీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే జస్ట్ ఏదో ఒక సినిమా తీసామని కాకుండా సొసైటీ మీద ఒక ఇంపాక్ట్ కోసం మీరు ఏదైతే తాపత్రయపడుతున్నారో, దట్ ఈస్ సంథింగ్ రియలీ అప్రిషియేటెడ్. అండ్ ఫైనల్లీ మన 99 టీవీ ఆడియన్స్కి ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎల్జీబీటీ ఎ లీగల్ బ్యాటిల్ అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం అండి. దాన్ని ఒక ఆడియన్గా మీరు ఒక సినిమాని చూస్తూ ఎలా మీరు ఎంటర్టైన్ అవుతూ ఎమోషన్స్కి అన్నిటికీ గురి కావాలని కోరుకుంటారో, అదే ఇంటెన్షన్తోనే నేను తీయటం జరిగింది. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు ట్యాక్స్ యూ. ఇదేంటి ఇలాంటి అంత హార్డ్ కోర్ ఇలాంటి ఒక సినిమాని మనం చూసి ఈ పెయిన్ ఇవంతా, అదేం కాదండి. ఇట్స్ లైఫ్, ఇట్స్ అ స్లైస్ ఆఫ్ లైఫ్. అంటే ఆడియన్స్ని దీన్ని ఒక కోర్ట్ సినిమాని ఎలా చూశారో, లేకపోతే ఒక న్యాయం కావాలి అలాంటి సినిమా చూశారో, అలాంటి ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా ఉంటుంది. ఒక ఎమోషనల్లీ ఇంతకుముందు మీరు స్క్రీన్ మీద చూడని ఒక కొత్త అంశాన్ని టచ్ చేసిన ఒక సబ్జెక్ట్ కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ అండ్ మిమ్మల్ని ఆలోచింపజేయగలుగుతుంది. అండ్ సొసైటీలో మీ సిస్టర్స్, మీ బ్రదర్స్గా ఉంటున్న వీళ్ళందరినీ కూడా మన ఫ్యామిలీగా గుర్తించడం కోసం
ఒక ఆపర్చునిటీ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దట్స్ వాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. అండ్ తప్పకుండా ఇలాంటి సినిమాలు మీరు ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా చాలామందికి ఒక ఇంపాక్ట్ చూపించింది, అందులో నేను కూడా ఒకరిని. అండ్ ఇక మీదట కూడా ప్రతి ఒక్క సినిమా అనేది మీ దగ్గర నుంచి ఇలాంటి ఒక ఇంపాక్ట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈ సినిమా పర్టికులర్గా తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇలాంటి మూవీస్ మీరు ఇంకా తీయాలి అండ్ సొసైటీలో ఒక చేంజ్తో పాటు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ వచ్చేసి తప్పకుండా హిట్ అవుతుందని ఎందుకో నాకైతే నా మనసు చెప్తుంది, ఎందుకో తెలియదు. తప్పకుండా ఇది ఒక చేంజ్ అయితే తీసుకొస్తుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. తప్పకుండా ఎల్జిబిటీ అనే మూవీని చూడండి. నాకు తెలుసు ఇలాంటి మూవీస్ గురించి మాట్లాడాలన్నా, వీళ్ళ గురించి మాట్లాడినా కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మనల్ని వెనక ఆపుతుంది అనే సంగతి నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. అండ్ ఇక్కడ కొంతమంది వస్తారు, అంటే ఈ ట్రాన్స్జెండర్స్ చేస్తున్న అట్రాసిటీస్ గురించి తెలుసా, అది ఇది అని చెప్పేసి. బాస్, ఒక్కటే విషయం చెప్తాను, మగవాళ్ళల్లో కూడా దుర్మార్గులు ఉన్నారు, ఆడవాళ్ళల్లో కూడా దుర్మార్గులు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు మన అందరిలో ఉన్నారు. సో ఇక్కడ అది కాదు ఇష్యూ, అన్యాయం జరుగుతుంది, దాన్ని క్వశ్చన్ చేయాలి, మానవత్వాన్ని మనం ముందు పెట్టుకోవాలి. అండ్ ముఖ్యంగా మనుషులు ఆడ మగ అండ్ అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మన పరమేశ్వరుడే ఎప్పుడో చెప్పాడు, కాబట్టి అది మీరు గుర్తుంచుకోవాలన్న సంగతిని నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎనీహౌ, తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ మూవీని చూడడం మాత్రం మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.